హాయ్ అండి. హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే ఇద్దాం మళ్ళీ షాపింగ్ అనమాట. మా బావగారు చూసారా అక్కడ బ్లాక్ కలర్ కోట్ అయితే వేసుకున్నారు. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసాను మా బావగారికి. ఎందుకంటే ఇది పెద్ద షాప్ అనమాట. ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళు ఆల్రెడీ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకోండి అని చూపిస్తారు. మా బావగారు అయితే కొన్ని ట్రైల్ అయితే చేశారు. కలర్స్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ అలా ట్రై చేస్తున్నారు అనమాట. బెంగళూరులో అంటే ఇక కాస్ట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా పెద్ద మాల్కి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళు సైజులు అన్నీ మొత్తం కరెక్ట్గా చూపిస్తారనమాట. ఏది మిస్టేక్ లేకపోకుండా ఇక మేమే నీట్గా చూసుకోవాలి. షూట్ అయితే చివరిలో చూపిస్తా. తీసుకున్నాము, మా బావగారే తీసుకున్నారు. మేము జస్ట్ ఊరికనే సెలెక్ట్ అంటే కలర్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మా బావగారు మళ్ళీ షూస్ కావాలంటే షూస్ అంగడికి వచ్చినాం. అమ్మ రేట్లు అయితే నిజంగా చెప్పలేమన్నమాట. ఎంత కాస్ట్ చెప్తారండి, ₹1 కూడా తగ్గించుకోవాలన్నమాట. ఏ షాప్కి వెళ్ళినా ఒక షాప్లో అయితే అట్లా చాలా కాస్ట్ చెప్పారనమాట. అన్ని షాపులు తిరిగాము. మళ్ళీ ఇగో చిన్న స్మాల్ షాపింగ్ అయితే చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. పాపకి టీషర్ట్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎదుగుతున్నా. మా వారు ఎక్కడ ఉన్నారు. అక్కడ పక్కన ఒక అమ్మాయి ఉండింది. నేనైతే కొంచెం వీడియో తీసుకోవాలి ఇన్స్టాగ్రామ్కి అంటే నవ్వింది. ఇదో మా బావగారు అయితే ఒక బ్లాక్, బ్రౌన్, బ్లూ ట్రై చేశారు. ఒక కలర్ బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నారు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ అయితే అమేజింగ్ అనమాట. పిక్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఇక సైలెంట్ అయిపోయినా ఎందుకు అని. అదొక్కటే వేరే షాప్లో తీసుకున్నాము. అది ఎక్కడ సైజు లేదని చెప్పేసి మా బావగారికి యాక్చువల్లీ 2 కావాల్సిందే, ఒక్కటే దొరికింది. ఇది అయితే కోటు, అందులోనే ప్యాంట్ కూడా వచ్చింది. షూ కోట్ మొత్తం ప్యాంటు అదే మొత్తం అంతా సెట్ తీసుకున్నాము. మామూలు కోట్ ఒకటే అయితే అట్లా వాళ్ళు అడిగిన కోట్ ఒకటే కావాలా, సపరేట్ ఫుల్ సెట్ కావాలా అని మా బావగారు ఇక సెట్ కావాలని చెప్పిండే. ఇక మా బావగారు పాపం చాలా బాగానే తీసుకున్నారనమాట. కాస్ట్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. ఏ దానికి ₹1 కూడా తగ్గించుకోలేదన్నమాట. మా బావగారు హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇక మంచిగా ఉండేది అయితే తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కోట్ చూసిన తర్వాత. అలానే అదే పెళ్ళిలో వేసుకోవడానికి వైట్ డ్రెస్ అన్నమాట. వైట్ ఇదైతే చాలా బాగుంది. షర్టు అన్నీ బాగున్నాయి లేండి. అదొది సెట్ అనమాట. ప్యాంట్ అలానే షర్టు ఇది ఒక్క షాప్లో, కూటు సోటే ఒక షాప్లో. ఇది మొత్తం అన్ని కంపెనీ కాబట్టి ఇక తెలిసే ఉంటుంది. అట్లనే షూస్ కూడా తీసుకున్నాం. షూస్ వాడైతే అసలు షూ వాడితో భలే గొడవపడ్డాం అనమాట. ₹1 అంటే ₹1 కూడా తగ్గిలేదండి. వాడు ఎంత చెప్పినాడో అంతే. సాక్సుల మీద కూడా అంతే, ఒక ₹10 కూడా తగ్గించలేదు. సరేలే ఇక మా బావగారికి చాలా బాగున్నాయని చెప్పేసి అవి నేను బావగారు ఇవే తీసుకోవాలి, మీరు ఏవి తీసుకోకూడదు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పిన ఓకే అన్నారు. ఇదో మా షాపింగ్ అనమాట. ఎందుకంటే నా కొడుకుకి బట్టలు ఆర్డర్ పెట్టే కానీ అవి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే చిక్పేట వెళ్ళినప్పుడు నా కోసం ఏమీ తీసుకోలేదు. మా అప్పటికి అన్నారు నీకోసం ఏం తీసుకోలేదే అని. నేను చెప్పలే తీసుకుంటానని, కానీ సడన్గా ఇక తీసుకోవాల్సి వచ్చింది. అక్కడికి నేను 2 ఇయర్స్ అయిపోయింది ఆ షాపుకి రెగ్యులర్గా వెళ్తుంటే లెగ్గిన్స్కి, ఓణీలకి. కానీ ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది నేను వెళ్ళాక. ఇద్దరు చూసారా అట్లా. అందుకని చెప్పేసి ఇద్దరు టాప్స్ అన్నీ తీసుకున్నాను. అట్లనే పాపకు కూడా షాపింగ్ చేశాను. నిజంగా అప్పుడు ఇప్పుడు అస్సలు లేదనమాట. అన్ని దానిల మీద ఎక్కువ కాస్ట్ అనేది అయిపోయింది. అప్పుడైతే జస్ట్ 250కి అట్లా వస్తుండే. ఇప్పుడు ఏ టాప్ తీసుకున్నా కూడా 500, 450 అట్లా వేస్తున్నారనమాట. ఓకే సరే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది షాపింగ్ వెళ్ళినందుకు. షాపింగ్ అయితే మంచిగా వెళ్ళేసి వచ్చాం. నేను మా బావగారు, నా కూతురు రాలే, నా కూతురు స్కూల్కి వెళ్ళింది. మా వారు, నా కొడుకు, మేము 4 వెళ్ళామన్నమాట.
మా వారు ఇక ఏమీ తీసుకోలే అనుకొని వెళ్ళారు, స్టార్ట్ అయ్యాము. ఇక వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మా వారు అమ్మో దేవుడా అన్నారు. చిక్పేటకి వెళ్ళినప్పుడు 5000 అట్లా ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 6000 అట్లా అయిపోయిందనమాట. ఏం చెప్పలేము ఇంకా ప్రతిదీ ఏ దాని మీద. పిల్లల మీద అయితే పిల్లల బట్టలు అయితే ఒక 2000 చెప్తారు. ఏం చేయలేము ఇక. ఓకే, ఎంత కష్టం ఉన్నా కూడా తీసుకోవాలి కదా. అందులో బాబుకి పుట్టెంటుకలు కూడా పెట్టుకున్నాం. మా అమ్మ కూడా చీర తీసిస్తానని చెప్పింది. చూడాలి, అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఇవైతే నా టాప్స్ అన్నమాట. ఫస్ట్ నావే చూపిస్తాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్పాలన్నమాట. చాలా నాకైతే చాలా బాగా నచ్చినాయి టాప్స్. క్లాత్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎంత మంచిగా ఉన్నాయో. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చిందనమాట. స్కై బ్లూ కలర్లోనే ఇది ఎక్కువ థిక్ ఉంటుంది అనమాట. లైట్ స్కై బ్లూ కాదు, అదే కొంచెం ఎక్కువ డార్క్ ఉంటుంది. ఫుల్ స్లీవేనండి. యాదానికి హాఫ్ స్లీవ్ ఒక్కటి కూడా లేవు, అన్నీ కట్స్ ఉండేవి. అదే ఓపెన్ టాప్స్ అంటారు కదా, అట్లాంటివి. నేను నార్మల్గా చాలా షాపులు తిరిగినా కానీ అన్ని కాటన్ టాప్స్ చూపిస్తున్నారు. చూసారా బాటంలో ఎంత మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చిందో వర్క్. అట్లానే లైనింగ్ విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్సెల్ అనమాట. చూసారా సైజు ఎక్సెలే తీసుకున్నా. నాకు ఎల్ అయితే సరిపోతుంది, కానీ ఇక ఉన్నిలే అన్నట్లు బాటంలో చిన్నగా వస్తుంది, అందుకని చెప్పేసి ఎక్సెల్ తీసుకున్నా. ఇది వచ్చేసి గ్రీన్ అనమాట, మెహందీ గ్రీన్ అట్లుంటుంది కదా, అందుకని చెప్పేసి గ్రీన్ కాదు, ఇది కొంచెం షేడ్ చూస్తే గ్రీనే వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నా. ఫుల్ గోల్డ్ కలర్తో ఎంబ్రాయిడింగ్ వచ్చింది. దీనికి కూడా లైనింగ్ మొత్తం బాగానే ఉంది. ఇది కూడా ఎక్సెల్లే. ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వేసారనమాట. చూసారా ఎంత మంచిగా ఉందో. చాలా బాగుంది. ఎందుకంటే నేను తీసుకునే టాప్స్ అన్నీ వైట్గా ఉన్నాయన్నమాట. కొన్ని ఇంతకుముందు తీసుకొని అన్ని దాంట్లోకి వైట్ లెగ్గిన్లే, అందుకని ఇవి కొంచెం డిఫరెంట్గా తీసుకున్న కలర్స్. ఇదైతే చాలా బాగుంది. ఎంత బాగుందంటే పర్పుల్ కలర్, ఇది లైట్ పర్పుల్ లాగా ఉంటుంది. పింక్ కలర్ అనుకుంటా ఇది లైట్గా. ఇందులోకి వచ్చేసి బ్రౌన్ కలర్ మెరూన్ ప్యాంటు, మెరూన్ కలర్స్ మ్యాచ్ అయ్యేలా ఇచ్చారు ఫ్రంట్లో డిజైన్. దీనికి కూడా విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అన్ని కాటన్ టాప్స్ నాకు అసలు నచ్చలేదు. ఇక చూసారా ఇట్లుంటుంది ముందర. కాటన్ టాప్స్ ఎందుకు నచ్చలేదంటే లైనింగ్ అస్సలు లేవన్నమాట. నాకు ఈ లైనింగ్ లేకపోతే అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ 3 టాప్స్ అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్గిన్స్ తీసుకున్నాను అనమాట. లెగ్గిన్స్ అలానే ఓనీస్ రెడ్. మొన్న వీడియోలో చూపించాను టాప్స్ అని, ఈ టాప్స్. ఇందులోకి అయితే ఒక రెడ్ లెగ్గిన్, రెడ్ ఓనీ అయితే తీసుకున్నా మ్యాచ్ అయ్యేటట్లు. ఆ టాప్ తీసుకెళ్ళాను అనమాట నేను. ఇక అందులో ఒకటైతే తీసేసుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక ఇంకొక టాప్ చెప్పాను కదా, ఈ టాప్లోకి మెరూన్ తీసేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో మెరూన్ ఫ్లవర్స్ ఉన్నాయి కొంచెం, అందుకని మెరూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మొన్న తీసుకునే టాప్లోకి వైట్ తీసుకున్న. ఒకటి అప్పుడే ఉండింది నా దగ్గర వైట్ కొత్తది. ఇంకొకటి తీసుకున్న. 2 టాప్స్ ఉన్నాయన్నమాట వైట్వి. ఇంకో 2 టాప్స్లోకి లెగ్గిన్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. లెగ్గిన్స్ ఓణీలు ఇక అన్ని దాంట్లోకి ఎందుకు అని చెప్పేసి ఇక 2 టాప్స్కి నేను తీసుకోలేదు, కొత్తవే ఉన్నాయని. ఇప్పుడైతే నా బాబుది అయితే ఓపెన్ చేస్తున్నాను. నా బాబుకి అయితే కోట్ మోడల్ చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే అసలు ఇక పిల్లలు అయితే ఇక రేట్లు పిల్లలకి అట్లనే ఉన్నాయి, పెద్దోళ్ళకి అట్లనే ఉన్నాయి, మాట్లాడించేటట్లే లేదు. నా కొడుకుదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా వారికి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత మంచిగా ఉందో. ఎందుకంటే ఇక బర్త్డే ఉంది, పుట్టెంటు అట్లనే ఒక్కొక్కటి ఉన్నాయి కాబట్టి ఇక మా బావగారు కూడా అన్నారు, లేదు బావగారు ఆల్రెడీ బుక్ చేశాను అంటే, ఉన్నిలేమా బర్త్డేస్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నాం. ఉన్నిలే ఇంకా మళ్ళీ రాము కదా, ఉంటాయి షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదని. చూసారా ఎంత మంచిగా ఉందో. అయితే కొన్ని దానికి వైట్ లోపల వైట్ షర్ట్ వచ్చాయన్నమాట. నేను వైట్ అయితే వద్దు, ఇట్లా కలర్స్ బాగుంటాయి. చూసారా ఒక కోటు పైన మధ్యలో ఇంకొకటి వచ్చింది, లోపల షర్ట్ వచ్చింది.
3 లేయర్స్గా వచ్చింది. మనం నార్మల్గా కోట్ ఒకటి తీసేసి లోపలిది ఒకటే వేయచ్చు. అట్లా బాగానే ఉన్నాయి. అన్నీ స్లీవ్లెస్సే కదా. అందులో ఒక ప్యాంట్ కూడా వచ్చింది. మా బుడ్డోనికి మా వారు నవ్వారనమాట, ఇంత చిన్న పిల్లోనికి ఎట్లా కుట్టినారబ్బా అని. చాలా బాగా క్యూట్గా కుట్టారనమాట. ఉందిలే అని ఉంటుంది. చాలా బాగా నచ్చింది. ఇక వదిలి రాబుద్ది కాలే, అందుకని చెప్పేసి దాన్ని కూడా తీసుకున్నాము. సేమ్ ఇట్లాదే హ్యాజెస్ వాళ్ళు ఇంకోటి ఆన్లైన్లో కూడా బుక్ చేసి, అది వచ్చిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటా. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగా నచ్చాయి నాకు కూడా. నా కూతురు అల్లరి చేస్తుంది, ఇదో అన్నీ ఇందులోకి వేసేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే నీట్గా పెట్టేస్తున్నా. చూడాలి ఇంకా రేపు ఎల్లుండో అట్లా వస్తే నేను ఇంకా ఫిక్స్ కాలేదనమాట ఏ దానికి ఏది అని. ఇది నా కూతురు అయితే అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండదన్నమాట. తీసుకొని పోతుంటుంది. అదైతే నా కూతురుది అనమాట డ్రెస్సు. నా కూతురు డ్రెస్ చాలా నాకు నచ్చింది. మళ్ళీ మీకే ఎట్లుంటుందో తెలీదు. ఏది బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇది నా కొడుకుది అయితే సర్ది పెడుతున్నా ఇప్పుడే, మళ్ళీ లాగేస్తుంటుంది ఊరుకొని వేస్తామా అన్నామని. బాక్స్ కూడా మంచిగా ప్యాక్ చేస్తున్నా నేను. నా కొడుకుది అది డ్రెస్సు. ఏదైనా కానీ కొంచెం అట్లా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా కొడుకు డ్రెస్ అంటేనే. ఇదో నా కూతురికి రెడ్ ఫ్రాక్ తీసుకున్నా. ఫస్ట్ టైం అండి రెడ్ ఫ్రాక్. ఎప్పుడు తీసుకోలేను నేను. ఛాన్సార్లు అనుకున్నా రెడ్ తీసుకుందామని, కానీ తీసుకోలేకపోయాను. అందుకని అనుకోకుండా నిన్న షాపింగ్లో పాపకు అసలు ఉండిండే మైండ్లో తీసుకోవాలని ఉండే, కానీ ఉండే పాపవి. ఇక తను ఫీల్ అవుతుంది బాబుకి తనకు తీసుకోకపోతే అని. తనకు ఒక రెడ్ తీసుకున్న, ముందర ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చిందనమాట రెడ్ దానికే. చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తుందో నన్ను. అట్లనే నెట్ దాంతో కొంచెం అటు ఇటు కుచ్చులు పెట్టారు. మళ్ళీ ఒక టేప్ లాగా ఒకటి ఇచ్చారనమాట, హిప్ బెల్ట్ లాగా. దాన్ని ఫ్రాక్కే కుట్టారు. ఏది నచ్చింది, పాపది బాగుందా బాబుది బాగుందా, అలానే నా టాప్స్ ఎలా ఉన్నాయో అంతా మొత్తం చెప్పండి, ఓకేనా. అందరికీ బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.